మీరు కూడా జిఎంసిలో అలుమ్ని అని తెలుసుకున్నాము. 1981 బ్యాచ్. సో మీరు చదువుకున్నప్పటికీ ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్కి వచ్చిన ఫెసిలిటీస్ కావచ్చు, వాటి గురించి ఒక్కసారి చెప్తారా? మీ అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ. నేను 44 సంవత్సరాల క్రితం మొదటి సంవత్సరం ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ మీరు ఆలోచిస్తే అప్పుడు క్లాస్ రూమ్స్ కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ చాలా సామాన్యంగా ఉండేవి. నేను చదువుకున్నప్పుడు 125 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేవాడు. ఈ రోజున సంవత్సరానికి 250 మంది జాయిన్ అవుతున్నారు. ఇప్పటికీ ప్రతి లెక్చర్ గ్యాలరీ ఎయిర్ కండిషనింగ్ చేయబడింది, ప్రతి లెక్చర్ గ్యాలరీ ఇల్యూమినేట్ చేయబడింది, ఫుల్లీ వెంటిలేటెడ్, ఫుల్లీ ఎక్విప్డ్ విత్ స్మార్ట్ బోర్డ్ అండ్ ప్రొజెక్టర్స్. మా రోజుల్లో ఎల్సిడి ప్రొజెక్టర్ కానీ, మా రోజుల్లో స్మార్ట్ బోర్డ్ ఫెసిలిటీ కానీ లేవు. ఇప్పుడు చూసుకుంటే ఒక పెథాలజీ లెక్చర్ గ్యాలరీ కావచ్చు, ఒక మైక్రోబయాలజీ లెక్చర్ గ్యాలరీ కావచ్చు, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్ లో ఉన్నామా అలాంటి భావన పిల్లల్లో కలుగుతుంది. మేము చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే అది ప్రొఫెసర్ ఓరియంటెడ్ గా ఉండేది, టీచర్ ఓరియంటెడ్ గా ఉండేది. అంటే ఆ టీచర్ అంటే ఒక గౌరవం, ఒక భయం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ అయిపోయింది. స్టూడెంట్కి ఏం కావాలి, స్టూడెంట్కి ఎలా చెప్పాలి, స్టూడెంట్ ఓరియంటేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎన్ఎంసి ప్రకారం మేము దాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం ప్రతిరోజు మార్పు చేసుకుంటూ ఆ టీచింగ్ మెథడ్స్లో మార్పు చేసుకుంటూ స్టూడెంట్ సెంట్రిక్, వాట్ స్టూడెంట్ వాంట్స్, ఆ విధంగా జరుగుతూ ఉంది. చాలా వ్యత్యాసం ఉంది అప్పటికి ఇప్పటికి. మేము ఆ రోజుల్లో ఒక ప్రొఫెసర్ ఎదుట కంటిలో పడ్డామంటే భయపడేవాళ్ళు, ఒక ప్రిన్సిపాల్ చూడాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదండి. చాలా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ప్రతి స్టూడెంట్ కి ఒక మెంటార్ ఉన్నారు. ప్రతి స్టూడెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి కౌన్సిలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసాం, కౌన్సిలింగ్ టైమ్స్ ఏర్పాటు చేసాం. వాళ్ళని చక్కగా హాస్టల్స్ లో కానీ కళాశాలలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మానసికంగా కానీ ఇంకే విధంగా అయినా సరే వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల్లాగా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాం.